మల్లాది సుబ్బమ్మ రామ్మూర్తి ఒక విడదీయరాని సామాజిక ఉద్యమ జంట. ఈ రెండు పేర్లు విడదీయడానికి వీలు లేని పేర్లు. మనకి వేదిక మీద అలాంటి జంట ఒక జంట ఉంది విగ్రహాల రూపంలో. జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే. నిజానికి ఈ విధంగా భార్యాభర్తలు ఒక కాజు కోసం అంకితమై పనిచేయటం అనేటువంటిది బహుశా ఆ దంపతుల నుంచే స్టార్ట్ అయి ఉంటుంది. జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే. అంతకుముందు మనకు అట్లాంటి దంపతులు నాకు ఎక్కడ కనిపించట్లేదు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే టైంలో మహారాష్ట్రలో ఉన్నటువంటి సాంఘిక అసమానతలకు వ్యతిరేకంగా, అందరికీ విద్య లేకపోవడానికి వ్యతిరేకంగా ఆ జంట చాలా కృషి చేశారు. ఆ చరిత్ర అంతా కూడా మనం చదివే ఉంటాం ఈ పాటికి. అయితే ఆ వరవడి ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళ టైంలోనే ఆ వరవడి స్టార్ట్ అయింది. ఒకే ఇంట్లో నుంచి భార్యాభర్తలు ఉద్యమాల కోసం ఫైట్ చేయటం, ఒక సమస్యల మీద పోరాటం అనేటువంటిది. ఇంకా చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచే, బ్రిటిష్ పరిపాలన వచ్చిన తర్వాత నుంచే మనకి ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమాజంలో. ఈ సమస్యలు తొలగించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అసమానతలు ఉన్నాయి. ఈ కుల వివక్షత వల్ల సమాజం చాలా వెనక్కి వెళ్ళిపోయింది అనే స్పృహ బ్రిటిష్ వాళ్ళ నుంచే మనకి వచ్చింది. అంతకుముందు ఎప్పుడో క్రీస్తు పూర్వకాలంలో బౌద్ధులు ఆ స్పృహ తీసుకొచ్చారు. అంతకంటే ముందు లోకాయుధులు తీసుకొచ్చారు. ఆ తర్వాత హిందూ రివైవలిజం వచ్చిన తర్వాత, అంటే హిందూ పునరుద్ధరణవాదం వచ్చిన తర్వాత అది మరుగున పడిపోయింది. ఆ స్పృహ మరుగున పడిపోయింది. మళ్ళీ ఆ స్పృహ ఎప్పుడు వచ్చింది? బ్రిటిష్ వాళ్ళ తర్వాత వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, ఎప్పుడైతే సమాజంలో భావస్వేచ్ఛ ఉంటుందో, ఎప్పుడైతే ప్రజాస్వామిక విలువలకి ఆదరణ ఉంటుందో అప్పుడు వస్తుంది ఇట్లాంటిది. క్రీస్తు పూర్వకాలంలో బౌద్ధ ప్రచారం బాగా ఉన్న కాలంలో ఆ స్వేచ్ఛ ఉంది. శృంగవంశపు రాజు అయిన పుష్యమిత్రుడు వచ్చిన తర్వాతనే హిందూ రివైవలిజం స్టార్ట్ అయింది, హిందూ పునరుద్ధరణవాదం స్టార్ట్ అయింది. అంతకుముందు భావస్వేచ్ఛ ఉంది. చార్వాకుల కాలంలో భావస్వేచ్ఛ ఉంది. మళ్ళీ ఆ స్వేచ్ఛ ఎప్పుడు వచ్చింది అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చింది. అయితే బ్రిటిష్ వాళ్ళు నేను ఇక్కడ పొగుడుతున్నాను అనుకోకండి. వాళ్ళు చేసిన దాగడాలు, దురంతాలు చాలా ఉన్నాయి, అది వేరే. వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దేశంలో, ఇంగ్లాండ్లో లేదా యూరప్లో అప్పటికే ప్రజాస్వామ్యం అనేటువంటిది ఒక గొప్ప సిద్ధాంతంగా, ఆచరణాత్మక సిద్ధాంతంగా బయటకు వచ్చి కొన్ని దేశాల్లో ఆ ఉద్యమాలు నడిచి, కొన్ని దేశాల్లో ప్రజాస్వామిక ప్రభుత్వాలు కూడా ఏర్పడబోతున్నాయి ఆ టైంలో. సో అందుకని వాళ్ళు ఆ ప్రజాస్వామ్యాన్ని మనకి ఇండియా వాళ్ళకి పరిచయం చేశారు. ఆ పరిచయం చేయడం వల్ల అంతకుముందు ఉన్నటువంటి మత పెత్తనం ఏదైతే, ఆధిపత్యం ఏదైతే ఉందో అది తగ్గిపోయి భావ స్వేచ్ఛ అనేటువంటిది జనంలో మొదలైంది. మనం కూడా ఇంగ్లీష్ చదువుకోవాలి, మనం కూడా యూరప్లో వెళ్ళి యూరప్లో ఉన్నటువంటి దేశాలలాగా స్వేచ్ఛగా ఉండటం నేర్చుకోవాలి, మనం కూడా ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుసుకోవడానికి కావలసినటువంటి ఒక జ్ఞానాన్ని పొందాలి అనే ఒక స్పృహ జనంలో వచ్చింది. అది రావటం వల్ల ఏమైందంటే మత ఆధిపత్యం అనేటువంటిది క్రమంగా తగ్గిపోవటం మొదలైంది. అందుకే హిందూ మతవాదులు బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకించారు. అంతే తప్ప వాళ్ళ పరిపాలన పోవాలని కోరుకోరా, వాళ్ళ మతానికి ఇబ్బంది కలగకూడదని కోరుకున్నారు. సో ఈ నేపథ్యం ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళ కాలంలో అంతో ఎంతో భావస్వేచ్ఛ పెరిగింది కాబట్టి బ్రిటిష్ పరిపాలన జరిగిన కాలంలోనే కొంతమంది సంస్కర్తలు పుట్టుకొచ్చారు. రామ్మోహన్ రాయ్ నా దృష్టిలో పెద్ద సంస్కర్త ఏం కాదు, కానీ సంస్కర్త అంతే. విద్యాసాగర్ కన్నా ఆయన పెద్దగా చేసింది ఏమి లేదు. విద్యాసాగర్ చేసిన సంస్కరణ ప్రభావం తర్వాత సమాజం మీద చాలా బలంగా ఉంది. ఆ విద్యాసాగర్ చేసిన సంస్కరణ ప్రభావం మన తెలుగు నేల మీద కందుకూరి వీరేశలింగం అని బాగా ప్రభావితం చేసింది. అందుకే ఆయన్ని సౌత్ ఇండియన్ విద్యాసాగర్ అని పిలుస్తారు. ఆయన విధవా వివాహాల్ని అనే ఒక టాపిక్ తీసుకొని దాని వరకే పరిమితం అయ్యాడు విద్యాసాగర్. ఇక్కడ కందుకూరి వీరేశలింగం అది తీసుకున్నాడు. అలాగే అందరికీ విద్య వెళ్ళాలి, అందరికీ విద్య అందాలి, అలాగే బాల్య వివాహాలు నిషేధించబడాలి అనేటువంటిది తీసుకున్నాడు. అలాగే బ్రాహ్మణ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఛాదస్తాలు, మూర్ఖత్వాలు పోవాలి, దానికి బదులుగా అందరినీ సమదృష్టితో చూసేటువంటి
సంస్కృతి రావాలని ఆయన కోరుకున్నాడు. ఆయన రచనల్లో మనకు అడుగడుగునే కనిపిస్తుంది. అందువల్ల ఆ సంస్కరణ తత్వం అనేటువంటిది అటు విద్యాసాగర్ నుంచి మొదలై బెంగాల్లో, మహారాష్ట్రలో మహాత్మా గోవింద రనడే, ఎంజి రనడే అంటారు ఆయన దగ్గరికి వచ్చి అక్కడి నుంచి చాలామంది మహారాష్ట్రలో సంస్కర్తలు ఆయన ప్రభావంతో వచ్చారు. లోకహితవాది అనే అతను, తర్వాత వాళ్ళ ప్రభావంతోనే జ్యోతిబా పూలే వాళ్ళ తర్వాత వస్తాడు. వీళ్ళందరూ కూడా ఆ సంస్కరణ దాంతో వచ్చిన వాడే. ఈ సంస్కరణలన్నీ బ్రిటిష్ ప్రభుత్వం ప్రోత్సహించింది. ఇక్కడ మనం గమనించాల్సింది, మీ సమాజాన్ని మీరు బాగు చేసుకోండి అయ్యా బాబు అని చెప్పి ప్రోత్సహించింది. అది ప్రోత్సహిస్తే వాళ్ళకేంటి లాభం అంటే, వాళ్ళకి లాభం ఉంది, లాభం లేకుండా వ్యాపారి పనిచేయడు. కాబట్టి వాళ్ళకేంటి లాభం అంటే, వాళ్ళందరూ కూడా మనం ట్యాక్సులు కట్టాలి, అది మన విధి, ప్రభుత్వానికి ట్యాక్స్ లేకపోతే వాళ్ళు మనకు కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేరు అనేటువంటి ఒక భావన తీసుకురావాలి. అది వాళ్ళ యాంగిల్. మన యాంగిల్ ఏంటి? ఇక్కడ సంస్కరణ చేయడం ద్వారా మన సమాజంలో అందరూ కూడా విద్యావంతులు అవుతారు, తెలివిగల వాళ్ళు అవుతారు, ఏది మంచి ఏది చెడు అనేది తెలుస్తుంది, కులమత తత్వాలు తగ్గిపోతాయి అని ఆ సంస్కర్తల యొక్క అభిప్రాయం. మూఢాచారాలన్నీ తొలగిపోతాయి అనేది ఆ ఉద్దేశంతో వీరేశలింగం గారు ఆ పని చేశారు. మరో ప్రక్కన దుర్గాబాయి దేశ్ముఖ్ అదే పని చేశారు. సో ఈ సంస్కరణ తత్వాన్ని బ్రిటిష్ టైంలో బాగా ప్రోత్సాహం ఇవ్వడం జరిగిందని చెప్పడమే నా ఉద్దేశం. అదిగో అట్లా ఈ సంస్కర్తల ప్రభావంతోనే 1924లో జన్మించినటువంటి సుబ్బమ్మ గారు, అంతకుముందు 1920లో జన్మించినటువంటి రామ్మూర్తి గారు, వీళ్ళిద్దరూ కూడా ఆ సంస్కరణ ప్రభావానికి లోనై ఆ రంగంలోకి దిగారు. నిజానికి వాళ్ళు పుట్టింది చాదస్తపు కుటుంబం, శ్రోత్రియ కుటుంబం. అందులో ఎంత చాదస్తాలంటే అవి నిజంగా సుబ్బమ్మ గారి బుక్ చదివితే అవి చాలా ఉన్నాయి. అటు రామ్మూర్తి గారు రాసినటువంటి ఆయన జీవిత చరిత్ర 7 పొదులు, సుబ్బమ్మ గారి జీవిత చరిత్ర పాతివ్రత్యం నుండి ఫెమినిజం దాకా అనే బుక్, అందులో చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు వాళ్ళ కుటుంబంలో ఎంత బ్రాహ్మణ చాదస్తాలు ఉన్నాయనేటువంటి. అటువంటి ఆ కుటుంబం నుంచి వాటన్నిటిని తోసి రాదని చెప్పి వాటన్నిటిని తోసేసి ముందుకు వచ్చి జనంలో కలవటం, అందరితో కలవటం, కుల మత భేదాలని పక్కన తోసేసి అందరిలో మనం ఒకళ్ళమని చెప్పి ఫీల్ అయ్యి రావటం అనేటువంటిది అది ఒక గొప్ప మార్పు వాళ్ళల్లో. దాని వెనక కూడా మన స్వాతంత్ర పోరాటం, వాటి ఉద్యమాలు అవన్నీ ఉన్నాయి. రామ్మూర్తి గారి మీద స్వాతంత్ర పోరాట ప్రభావం ఉంది. ఆ తర్వాత ఆయన బెనారస్ వెళ్ళి బెనారస్లో చదువుకుంటున్నప్పుడు కమ్యూనిస్టుల ప్రభావానికి లోనయ్యాడు ఆయన. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్ర, వాడు రామ్మూర్తి గారు పుట్టింది బాపట్ల, గుంటూరు జిల్లా బాపట్ల. సుబ్బమ్మ గారు పుట్టింది కూడా గుంటూరు జిల్లాలో పోతారులంక విలేజ్, అది రేపల్లె తాలూకాలో ఉంది. అక్కడ సరే వాళ్ళ చుట్టరకాలు ఏవో ఉన్నాయి. ఆ రకంగా వాళ్ళు స్వాతంత్రోద్యమ కాలంలోనే సంస్కరణ భావాల వైపు మొగ్గు చూపడం. అయితే సుబ్బమ్మ గారు మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన దాకా కూడా పాత పద్ధతిలోనే ఆలోచించేవారు. కానీ రామ్మూర్తి గారు బెనారస్ వెళ్ళిన తర్వాత, ఆయన భావాల్లో మార్పు వచ్చిన తర్వాత, ఇక్కడికి వచ్చి లా ప్రాక్టీస్ చేసిన తర్వాత గుంటూరులో, అప్పుడు చాలా మార్పులు తీసుకొచ్చుకున్నాడు. తనంతట తాను మారిపోయాడు. ఇంట్లో వాళ్ళ ఫాదర్ని వాళ్ళ మదర్ని కూడా వ్యతిరేకించాడు ఆ విషయాన్ని. సరే వీడు మన ఇంట్లో చెడగొట్టాడన్న భావన వచ్చేంత వరకే ఆయన అట్లా చేశాడనమాట. ఇక ఆయనకు మనం చెప్పలేము, వాడు ఒక మొండివాడు అన్నట్టుగా వాళ్ళు మన తల్లిదండ్రులు గుర్తించారు. అయినా సరే తల్లిదండ్రులు అట్లా అన్నా సరే తల్లిదండ్రుల మీద ప్రేమతోనే వ్యవహరించారు. వీళ్ళిద్దరూ మ్యారేజ్ అయిన తర్వాత కూడా సుబ్బమ్మ గారు తన అత్తగారి యొక్క చాదస్తాలని కంటిన్యూ చేశారు. కానీ ఒక పక్కనే భర్త ఏమో అభ్యుదయ భావాలు చెప్తూ ఉంటాడు ఇంట్లో, ఒక పక్కన తన అత్తమామలేమో చాదస్త భావాలు చెప్తుంటారు. ఈ రెండింటి మధ్య ఆమె ఘర్షణ అనుభవించింది. చివరికి భర్త చెప్పే దాంట్లో సత్యం ఉంది అనేటువంటి నిజాన్ని గ్రహించింది. ఆమె జీవిత చరిత్ర చదువుతుంటే మనకి ఇందాక భాస్కర్ గారు అన్నారు, చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఒకటి చెప్తాను నేను. ఆమె కాపురానికి వచ్చిన కొత్తలో వాళ్ళ ఇంటికి ఒక గురువు గారు వచ్చారు. ఆ రోజుల్లో ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్స్ ఉన్నట్లుగానే ఫ్యామిలీ గురువులు ఉండేవాళ్ళు. ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్కళ్ళు గురువు, వాళ్ళు ఆధ్యాత్మిక గురువులు అనమాట. వచ్చేస్తే ఆ గురువు గారికి సేవ చేయాలి, మన ఇంటి ఆచారం ఇది అని చెప్పి అత్తగారు చెప్తే సుబ్బమ్మ గారు సరేనని ఆయనకి అన్ని కావాల్సినవి అన్ని అందించడం, భోజనం పెట్టడం అట్లా అన్నీ చేస్తున్నారు. ఒకసారి ఆయన ఏకాంత సేవ చేయాలన్నాడట. ఏకాంత సేవ ఏంటో ఒక అర్థం కాలేదు. తీసుకెళ్తే తను ఆయనకు కావాల్సిన పళ్ళు పూలు ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఆమెను బలాత్కారం చేయబోయాడట. ఇస్త్రీ కొట్టిందట, చేతిలో ఉన్న వాటిని ఇస్త్రీ కొట్టేసి బయటకు వచ్చేసి ఈ గురువు దగ్గరికి నేను చచ్చినా వెళ్ళాలని చెప్పి ఇంట్లో భీష్మించుకున్నాడు.
అప్పటి నుంచి ఆమె ఈ గురువులు ఏంటి, వీళ్ళు చెప్పేది ఏంటి, ఈ చాదస్తాలు ఏంటి, తన భర్త చెప్తుందే కరెక్ట్ కదా అని చెప్పి అప్పుడు ఆలోచించింది. ఆ రకంగా తనలో మార్పు తెచ్చుకుంటాను. ఇక ఆ తర్వాత నుంచి భర్తతో పాటు అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో పాల్గొనడం మొదలైంది. సుబ్బమ్మ గారిలో ఉన్న ఒక క్వాలిటీ ఏంటంటే ధైర్యం. ఏది చెప్పాలనుకున్నా ఎవరికి భయపడకుండా చెప్పేయటం, అది ఆమెలో ఉన్న క్వాలిటీ. అది రామ్మూర్తి గారికి బాగా నచ్చింది. అందుకని ఆయన ఏమనుకున్నాడంటే సుబ్బమ్మ గారిలో ఉన్న ఈ క్వాలిటీ ఆమె లైఫ్ని మారుస్తుంది అనుకున్నాడు. అప్పటి నుంచి అది గుర్తించిన తర్వాత నుంచి ఆమెకు అన్ని విధాల సపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు. రాయగలవు నువ్వు రాయి, చదవగలవు చదువు, మాట్లాడగలవు మాట్లాడు, ఈ 3 క్వాలిటీస్ నీలో ఉన్నాయి, వాటిని డెవలప్ చేసుకో అని చదువు చెప్పించడం మొదలుపెట్టాడు. అప్పుడు అంతకుముందు చాలా తక్కువ చదువు చదువుకుందాన్ని. ఆ రోజుల్లో 5వ తరగతి అయితే గ్రేట్, ఆడవాళ్ళు చాలా తక్కువే చదువుకుంది, బహుశా 1వ 2వ తరగతిలో ఏమి చదివిందేమో. అయితే ఈయన ఎంకరేజ్ చేశాడు, చదువు చెప్పాడు. ఈయన పుస్తకాలు తెచ్చి దగ్గర కూర్చోబెట్టి చదివించాడు. ఆ రకమైన ఒక పట్టుదల ఆమెలో ఉండటం వల్ల ఆమె చదువుకుంది. తర్వాత వ్యాసాలు తనంతట తాను తన భావాలు మనసులో ఉన్నటువంటి విషయాల్ని రాయటం నేర్చుకుంది. ఆ తర్వాత భర్త ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో వేదికల మీద మాట్లాడటం నేర్చుకుంది. వీటన్నిటికి మించి ఆచరణాత్మకంగా వీధుల్లోకి వెళ్ళి సమస్యల మీద ఫైట్ చేయడం కూడా నేర్చుకుంది. అది ఆమె సొంతంగా డెవలప్ చేసుకుంది. అది భర్త నుంచి వచ్చిందని నేను అనుకోను, కానీ ఆమె సొంతంగా డెవలప్ చేసుకుంది ఏంటంటే సమస్యల మీద ఫైట్ చేయాలి అని. ఈ 3 కలయిక ద్వారా ఆమెకు వచ్చిన ధైర్యం. మనం అందరం అనుకునేది ఏంటంటే ఒక స్త్రీ అభివృద్ధి చెందిందంటే దాని వెనక ఒక పురుషుడు అభివృద్ధి చెందాడంటే దాని వెనక ఒక స్త్రీ ప్రయత్నం ఉంటుందని, స్త్రీ ఎంకరేజ్మెంట్ ఉంటుందని. దానికి రివర్స్. మల్లాది సుబ్బమ్మ గారు ఆ విధంగా తయారయ్యారంటే దాని వెనక ఒక పురుషుడి ప్రయత్నం ఉంది. అది మనం గుర్తించాల్సింది. సో వాళ్ళిద్దరూ జయాంధ్ర మూమెంట్లో, అప్పుడు జై తెలంగాణ జయాంధ్ర మూమెంట్లో వచ్చింది. వాళ్ళు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నారు. ఆ మూమెంట్లో ఇద్దరు కలిసి పాల్గొన్నారు. రామ్మూర్తి గారు జైలుకి వెళ్ళినప్పుడు సుబ్బమ్మ గారే ఆయన పాత్ర అంటే వెసలు కాదు, ఆయన నిర్వహించినటువంటి ఆ ఉద్యమంలో నిర్వహించిన పాత్ర నిర్వహించారు. ఆ తర్వాత హ్యూమనిజం, రేషనలిజం వీటిల్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత షిఫ్ట్ అయ్యారు హైదరాబాద్కి. ఆ విజయవాడ నుంచి హైకోర్టులో లాయర్గా రామ్మూర్తి గారు వచ్చారు. ఇక అక్కడి నుంచి ఇక్కడ కార్యస్థానం చేసుకొని ఇక్కడ పనిచేయటం మొదలుపెట్టారు. ఇక్కడ పనిచేయటం మొదలుపెట్టిన తర్వాత ఆమె రచనలు చేయటం, మాట్లాడటం, మహిళా సంఘాల దగ్గరికి వెళ్ళి వాళ్ళల్లో తను కలిసిపోవటం, ఇంకా అదంతా పెద్ద చేయగా చాలా చెప్పొచ్చు అట్లా. ఇవన్నీ కూడా ఆమె సొంతంగా డెవలప్ చేసుకున్నటువంటి టాలెంట్స్. అందుకే రామ్మూర్తి గారు ఏం చేశారంటే నేను డెవలప్ అయ్యే కన్నా సుబ్బమ్మ గారిని కనుక డెవలప్ చేస్తే ఈ సమాజానికి చాలా ఉపయోగం ఉంటుంది అనుకున్నాడు ఆయన. ఇది నాకు సుబ్బమ్మ గారే స్వయంగా చెప్పారు. అందుకని ఈయన బ్యాక్గ్రౌండ్లో ఉండేవాడు. సుబ్బమ్మ ఈరోజు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఫలానా చోటికి, అదిగో ఇది మాట్లాడు, వాళ్ళతో ఇది మాట్లాడు, ఈ విషయం చెప్పు అని చెప్పేవాడు. ఇదంతా మొదట్లో సంగతి, ట్రైనింగ్ అన్నమాట, ట్రైనప్ చేయటం అనమాట. ఆ తర్వాత ఫలానా పత్రిక ఇదిగో ఈ ఆర్టికల్ రాయి, లేదా నీ ఏ పత్రిక వాళ్ళు వేసుకోకపోతే మనమే పత్రికలు స్టార్ట్ చేద్దాం అని వికాసం అనే పత్రికను స్టార్ట్ చేశారు వాళ్ళు. తర్వాత స్త్రీ స్వేచ్ఛ అనే మరొక పత్రికను నడిపారు. 1998లో ఆయన చనిపోతే ఇక అక్కడి నుంచి సుబ్బమ్మ గారి ఆ బాధ్యతను కూడా తీసుకొని రామ్మూర్తి గారు వదిలిపోయినటువంటి ఉద్యమ కార్యాలను తీసుకొని ఆమె ముందుకు వెళ్ళిపోయారు. ఆ రకంగా వాళ్ళిద్దరూ కూడా ఒక జంట, ఉద్యమాల జంట. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇవాళ సమాజంలో చాలా మంది ఉద్యమ జంటలు తయారవుతున్నాయి. ఇక్కడ కూడా ఒక ఆదర్శమే. అదేమంటే సుబ్బమ్మ రామ్మూర్తి ఉన్నారు కదా, వాళ్ళలాగా మనం ఎందుకు ఉండకూడదు అన్నట్టుగా ఒక ప్రేరణ పొంది ఆ జంటల నుంచి మరికొన్ని జంటలు మనకు వచ్చినాయి. మనకి ఇక్కడ ఎదుగు వహీద్ గారు, జ్యోతి గారు ఉన్నారు. మాకు అలాంటి జంట వాళ్ళు, అది అందరిలో లేదు ఇట్లాంటి పద్ధతి, కానీ మాకు ఇక్కడ ఒక జంట ఉంది. సో ఇట్లాంటి జంటలు మనకి కనపడుతుంటాయి అన్నమాట అక్కడక్కడ. దాని వెనక వాళ్ళని చూసినప్పుడల్లా
ఈ జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, మల్లాది సుబ్బమ్మ, రామమూర్తి వీళ్ళు గుర్తుకొస్తుంటారు. వీళ్ళిద్దరి యొక్క జంట చాలా సంఘంలో చాలా మార్పులకి కారణమయ్యారు. సుబ్బమ్మ గారు ఎప్పుడు చెప్పేవారు, మేము మాట్లాడుకునేటప్పుడు ఆమెతో చాలా సందర్భాల్లో చాలా మాట్లాడాను నేను, చాలా సందర్భాల్లో మాట్లాడాను. ఆమె చెప్పేది ఏంటంటే, నాకు ఇష్టమైన వాళ్ళు ఇద్దరు అని చెప్పేవారు సుబ్బమ్మ గారు. ఎవరు అని అంటే, ఒకళ్ళ కందుకూరి వీరేశలింగం గారు, రెండోది దుర్గాబాయి దేశముఖ్ గారు అని చెప్పేవారు. ఎందుకు అని అని అడిగితే, కందుకూరి వీరేశలింగం గారు నిజంగా ఆయన చేసిన త్యాగం చాలా గొప్పది అని ఉదాహరణలతో సహా ఇచ్చి, ఆయన తన స్వార్థం చూసుకోలేదు. తన ధనాన్ని, తన గృహాన్ని, తన కాలాన్ని, తన జ్ఞానాన్ని మొత్తాన్ని సమాజానికి ఇచ్చేశారు ఆయన. నిజానికి ఎవరిస్తారండి ఇట్లా అని నన్ను అడిగేవారు. మొత్తం ఆయనదంటూ ఏం లేదు, మొత్తం సమాజానికి ఇచ్చారు. మనకి రాజమండ్రి నుంచి సుదర్శన్ గారు ఉన్నారు ఇక్కడ, వారికి బాగా తెలుసు. ఇప్పటికే ఆయన ఇళ్లలో స్కూల్స్ నడుస్తున్నాయి కదండి. వీరేశలింగం గారి ఇంట్లో స్కూల్ నడుస్తుంది ఇప్పటికీ. మొత్తం సమాజానికి ఇచ్చేసాడు ఆయన. కనుక అది ఆమెకు నచ్చింది. అలాగే దుర్గాబాయి దేశముఖ్ కూడా అంతే, సేమ్. ఆమె చిన్నప్పుడే పెళ్లి చేసుకొని విధవరాలైపోయి అయినా సరే వెనకంజ వేయకుండా మహిళలు ఏదైనా సాధించగలరు అని చెప్పి ఒక నిశ్చయానికి వచ్చి, ఆమె స్వాతంత్ర పోరాటంలో గాంధీ గారితో కలిసి స్వాతంత్ర పోరాటాలు చేసి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఆమె అనేక మంది మహిళలకి ప్రేరణ కలిగించారు. వీళ్ళిద్దరూ ఆమెకి ఇష్టం. దుర్గాబాయి దేశముఖ్ పోరాట స్ఫూర్తి, వీరేశలింగం గారి సంస్కరణ దృష్టి, ఈ రెండు సుబ్బమ్మ గారిలో మనకు కనిపిస్తాయి. వాళ్ళిద్దరు ఇష్టమని ఎందుకు చెప్పిందా అని నేను అప్పుడు అనుకున్నాను అనమాట. దుర్గాబాయి దేశముఖ్ వీధుల్లోకి వెళ్ళి పోరాటం చేసింది, సుబ్బమ్మ గారు అది ఫాలో అయింది. ఆయన సంస్కరణ తీసుకొచ్చాడు. బ్రాహ్మణ సమాజంలో సంస్కరణకి ఆయన ప్రయత్నం చేశాడు వీరేశలింగం. ఈమె కూడా అదే సంస్కరణ దృష్టితో ముందుకెళ్ళింది. అయితే ఇంకా కొంచెం ఆధునికమయ్యి ఒక బ్రాహ్మణ సమాజంలోనే కాదు, మొత్తం సమాజంలోనే ఉన్నటువంటి కుల మత తత్వాలకి వ్యతిరేకంగా ముందుకు వచ్చింది. ఆ రకమైన అంటే మనం ఎక్కడున్నామో అక్కడే ఉండకుండా ఆ స్థలాన్ని వదిలేసి లేదా ఆ స్థాయిని వదిలేసి ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఉన్నత ప్రయాణం చేయాలి అని చెప్పి అనుకోవటం అనేటువంటి దాంట్లో మన యొక్క తెలివితేటలు ఉంటాయి. ఆస్తిక కుటుంబాల్లో పుట్టాం. చిన్నప్పుడు మనం గుళ్ళకి వెళ్ళాం, మసీదులకు వెళ్ళాం, చర్చిలకు వెళ్ళాం. కానీ అవి కరెక్ట్ కాదని తెలుసుకున్న తర్వాత వాటిని వదిలేసి బయటకు వచ్చాం. ఆ జ్ఞానం మనకు వచ్చిన తర్వాత అట్లా వచ్చాం. అది అందరిలోనూ ఉంటుంది. సుబ్బమ్మ గారి పోరాటాల గురించి చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఒక సారా పోరాటం అద్భుతం. సారా పోరాటాన్ని అప్పుడు మనకి 1980లో నెల్లూరులో స్టార్ట్ అయినటువంటి ఆ సారా పోరాటాన్ని మహిళా సంఘాలు ఆ రోజు అద్భుతంగా రన్ చేసింది, లీడ్ చేసింది. ఒక అద్భుతమైన పోరాటం, మహిళా పోరాటాలు అద్భుతంగా జరిగింది. దాంట్లో సుబ్బమ్మ గారు అటు ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలుపెట్టి ఇటు చిత్తూరు జిల్లా, ఆంధ్రాలో చిత్తూరు జిల్లా వరకు కూడా పర్యటించింది. మొత్తం ఏ రోజు ఎక్కడ పర్యటనలు జరిపామనేది ఆ డైరీలో రాసుకుంది. అవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి. ఆ పోరాటాల్లో ఏ సంస్థలు కలిశారు, ఎక్కడెక్కడికి. నేను బెల్లంపల్లి వెళ్తే ఒకసారి భారత రాష్ట్రీయ సమాజంలో ఉన్నప్పుడు నేను బెల్లంపల్లి వెళ్ళాను. అక్కడ వాళ్ళు చెప్పారు, మల్లాది సుబ్బమ్మ గారు మా దగ్గరికి వచ్చి సారా పోరాటానికి మాకు ఉత్తేజం కలిగించారని చెప్పారు. ఎప్పుడు వచ్చారంటే డేట్తో సహా చెప్పారు. అట్లాగే ఇంకా చాలా మందిని మనం కదిలిస్తే, ఇప్పుడు మహిళా నాయకులు సంధ్య కానీ మన దేవి కానీ వీళ్ళని కదిలిస్తే వాళ్ళు చాలా కథలు చెప్తారు సుబ్బమ్మ గారి గురించి. అసలు వాళ్ళే మాకు ప్రేరణ, ఆమె మాకు ప్రేరణ అని చెప్పి దేవి గారు ఇక్కడే చెప్పారు, ఈ స్టేజ్ మీద, ఈ క్యాంపస్లో. ఆ చైతన్య మహిళ అవార్డు తీసుకుంటూ ఆమె చెప్పిందనమాట, సుబ్బమ్మ గారు లేకపోతే మేము అసలు ఇట్లా ఉండేవాళ్ళమో కాదు, ఎందుకంటే ఆమె కలిగించిన ప్రేరణ మాట. సంజయ్ అనేక సార్లు చెప్పారు అట్లా అదే మాట. మరి ఇవాళ PUCL నాయకురాలు ఉన్నట్టు సుబ్బమ్మ గారి దగ్గరికి వచ్చి శిష్యరీకం చేసి పౌర హక్కులపై పోరాటం ఎలాగనేది నేర్చుకుంది. ఆమె ఇచ్చిన వీడియో కూడా మా దగ్గర, మేము వీడియోలో మాట్లాడిస్తే ఆమె అదే చెప్పింది. పౌర హక్కులు ఆమెకు అసలు ఏం తెలియదు. ఒక పల్లెటూరులో పుట్టినటువంటి అమ్మాయి
సుబ్బమ్మ గారి ప్రేరణతో సమస్యలను గుర్తించడం, దాని మీద ఫైట్ చేయడం ఎలాగనేది నేను నేర్చుకున్నాను. నేను శిష్యురాలని సుబ్బమ్మ గారికి అనేది. అట్లా ఎంతోమంది ఈ ఆచార్యత్వం, ఈ శిష్యరికాలు ఇవన్నీ మనకు అక్కడ కనిపిస్తాయి, సుబ్బమ్మ గారికి కనిపిస్తాయి. ఆ ఇంటికి ఎవరు వచ్చినా సరే, ఎప్పుడు వచ్చినా సరే ఆదరించింది. ఆమె ఇల్లు ఒక పాఠశాల. అందులో కొంత భాగాన్ని, తన ఇంటిలో కొంత భాగాన్ని స్త్రీ సంక్షేమం కోసం ఒక ఇది పెట్టి ట్రైనింగ్ క్లాసెస్ పెట్టించి వాళ్ళకి కుట్టు మిషన్లు ఇలాంటివి కొన్ని తయారు చేసి వాళ్ళు సెల్ఫ్ సస్టైన్ కావడానికి వాళ్ళ కోసం చెప్పి కొన్ని పెట్టించి వాళ్ళకి నేర్పిస్తూ ఉండేది. గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తూ ఉండేవారు. అట్లా స్త్రీలని స్వయం సంపూర్ణం చేయాలి అనే ఉద్దేశంతో ఆమె ఆ స్కూల్ పెట్టింది. అలాగా చాలా చేసింది అనమాట. విచిత్రం ఏంటంటే 300 పైగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసింది ఆమె. 300కి పైగా ఆ రికార్డు ఉంది. నేను స్వయంగా ఆమె ఇంట్లో ఆ డాక్యుమెంట్స్ చూశాను. సుబ్బమ్మ గారిలో ఉన్న ఒక గొప్ప విశేషం ఏంటంటే ప్రతిదీ రికార్డ్ చేసింది ఆమె వెళ్ళిన ప్రదేశాలు, టూర్లు, ఎప్పుడెప్పుడు వెళ్ళింది, ఏం చేసింది అంతా రికార్డ్ చేసింది. ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు రికార్డ్ చేసింది. వధువు పేరేమిటి, వరుడి పేరేమిటి, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు, ఏ రోజు వివాహం జరిగింది, వాళ్ళు ఇప్పుడు ఎక్కడ, వాళ్ళ నివాసం ఎక్కడ, ఇవన్నీ కూడా రికార్డ్ చేసింది. ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఇప్పటికీ ఉన్నాయి. నేను అవన్నీ బయటికి తీయమని వారిని అడుగుతున్నాను. నేను విజయలక్ష్మి గారిని వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నాయి ఇప్పటికీ. కనుక 300కి పైగా చేసింది. ఆమె చేసిన ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు చేసుకున్న వాళ్ళు హైదరాబాద్లో సుమారు 7-8 జంటలు ఉన్నారు నాకు తెలిసి. భూమిక ఎడిటర్ కొండవేటి సత్యవతి, సిఎల్ఎన్ గాంధీ, మన జస్టిస్ రాధారాణి గారి పెళ్లి కూడా ఆమె వెళ్ళింది, ఆమె చేసింది. అట్లా చాలామంది జంటలు ఉన్నారు. మన వహీద్ గారి మ్యారేజ్ కూడా సపోర్ట్ చేసింది. ఆ విధంగా ఒక ఆ యాంగిలే కాదు, డీకాస్టిఫై అవటం ఆమెలో ఉన్న గొప్పతనం. డీకాస్టిఫై అంటే ఏంటి? తను పుట్టినటువంటి కులం నుంచి, వర్ణం నుంచి బయటికి వెళ్ళిపోయి అట్టడుగుకి వెళ్ళిపోవటం, అట్టడుగు ప్రజల దగ్గరికి వెళ్ళిపోవటం. అది చాలామంది చేయలేరు. అట్లా అయ్యిందండి. మహిళా మణుల్లో మనకి సంస్కృతమైనటువంటి మహిళా మణుల్లో దేవుణ్ణి తొలగించి, కులాన్ని తొలగించి, కట్నాలు లేకుండా, అగ్రవర్ణ భావజాలం లేకుండా కిందకి, అంటే ఆ మిగతా సమాజంలోకి వెళ్ళిపోయి ఆమెని ఒక సమున్నత, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ని డెవలప్ చేసుకొని ఆ అంశాల మీద బుక్స్ రాసి ప్రచారాలు చేసినటువంటి ఒక ఉద్యమకారిణిగా చూస్తున్నాం. అది అలాంటి ఉద్యమకారులు ఎవరు, ఆ లేడీస్లో ఎవరున్నారని మేము వెతుకుతున్నాం. కానీ ఆమె స్థాయి కలిగిన వాడు నాకు కనపడలేదు. అన్ని రకాలుగా విస్తరించినటువంటి వాడు. అఫ్కోర్స్ కొంతమంది మహిళా నాయకురాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఒక యాంగిల్లో, 2 యాంగిల్స్లోనే వాళ్ళు పనిచేస్తున్నారు. ఈమె అనేక యాంగిల్స్లోకి వెళ్ళింది. అది ఆ రకంగా వెళ్ళట్లేదు మిగిలిన వాళ్ళు. అందువల్ల ఇక్కడ సుబ్బమ్మ గారి యొక్క బహుముఖ కృషి ఏదైతే ఉందో అది మనం చూసుకోవాల్సిన అవసరం. ఒక చాదస్తపు మహిళ స్థాయి నుంచి ఒక గొప్ప ఉద్యమకారిణిగా వెలగటం, స్థాయి వరకు ఎదగటం అనేటువంటిది మామూలు విషయం కాదు. అయితే మన నారాయణ రెడ్డి గారు ఒకసారి, అది ఎప్పుడంటే ఈ 2 విగ్రహాలు ఉన్నాయి చూడండి లోపల, ఈ 2 విగ్రహాలను తయారు చేసి ఆమె మెహిదీపట్నంలో ఉన్న ఇంట్లో ఒక ఫంక్షన్ పెట్టింది. ఇనాగరేషన్ ఫంక్షన్ అనమాట. ఆ రెండింటిని అన్వీల్ చేసే ఫంక్షన్. నేను వెళ్ళా దానికి. జయప్రకాష్ నారాయణ గారు వచ్చారు, నారాయణ రెడ్డి గారు వచ్చారు, అక్కినేని నాగేశ్వరరావుని పిలిస్తే ఆయన ఎందుకో రాలేదు ఆ రోజు. కానీ నేను వెళ్ళాం. నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ, సుబ్బమ్మ, ఎవరన్నా చచ్చిపోతే విగ్రహాలు పెట్టుకుంటారు కానీ నువ్వేందమ్మా బతికుండగానే చేయించుకున్నావు నీ విగ్రహం అన్నాడు. వాళ్ళిద్దరు చాలా క్లోజ్గా ఉంటారు. నీకేమయ్యా, నువ్వు కవిత్వం రాస్తావు, నువ్వు బాగా అది ఉండకూడదు, ఇది ఉండకూడదు అని పాటలు రాస్తావు, అన్నీ రాస్తావు. రేపు నేను చచ్చిపోతే నా విగ్రహం పెడతారో పెట్టరో, నేను ముందే పెట్టుకున్నా అంది. ఆ జోక్ అది కూడా చూడండి. అంటే ఆయన కూడా నవ్వేశాడు. నువ్వేమన్నా ఔరంగజేబువా అన్నాడు. ఔరంగజేబు కూడా బతికుండగానే సమాధి కట్టించుకున్నాడు. అట్లాగే నువ్వేమన్నా ఔరంగజేబువా అన్నాడు. ఔరంగజేబు ఎవరో ఇంకో జేబు ఎవరో నాకు తెలియదు, కానీ నేను చచ్చిపోయిన తర్వాత కూడా నా విగ్రహం ఎట్లా ఉంటుంది అని చూస్తారా చూడరా అని తెలియడం కోసం నేను ముందే పెట్టుకున్నాను అని ఆయన చెప్పేదన్నమాట. ఆ విగ్రహాలనే మనకి ఇచ్చారు ఇక్కడ.
అయితే ఆయన చాలా గొప్పగా చెప్పాడు సుబ్బమ్మ గారి గురించి. ఆ రోజు తన కవిత భాషలో చక్కగా చెప్పాడు. సుబ్బమ్మ గారిని ఆయన ఇతర మహిళలతో పోల్చలేము అన్నాడు ఆయన. పాతివృత్యం నుండి ఫెమినిజం దాకా బుక్లో కొన్ని అభిప్రాయాలు ఉంటాయి నారాయణ రెడ్డి గారి. ముందు అదే అభిప్రాయాల గురించి రాస్తారు కదా, ఆ బుక్ మీద అభిప్రాయాలు పంపుతారు కదా, ఆ అభిప్రాయాల్లో నారాయణ రెడ్డి గారు కూడా ఇట్లాగే చెప్పాడు. ఆమె ఒక అరుదైన మహిళ, అందరిలాంటి మహిళ కాదు, ఆమెను ఎవరితోనూ పోల్చలేము అన్నాడు ఆయన. ఆ వీరేశలింగం గారిని ఆదర్శంగా తీసుకుంది కాబట్టి ఆమె ఏం చేసిందంటే, తను చనిపోయినా సరే తన ఆస్తి మొత్తం తను నమ్మిన సిద్ధాంతాలకే వెళ్ళాలి, తన భావజాలం ఎవరు ప్రచారం చేస్తున్నారో వాళ్ళకే వెళ్ళాలి, తన పిల్లలకి కాదు అనుకోండి. ఈ మాట అన్నందుకు మీరు చప్పట్లు పడుతున్నారు. ఇది వీలునామా రాసింది, వీలునామా రాసింది, ఆ డాక్యుమెంట్ ఉంది. పిల్లలందరినీ పిలిచి వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు ఇద్దరు రామమూర్తి గారు సుబ్బమ్మ గారు పిలిచి, అరే మేము ఒక ఆశయాల కోసం పనిచేస్తున్నాం, మేము సంపాదించుకున్న ఆస్తి మాది, మా ఇష్టం వచ్చినట్టు మేము ఖర్చు పెట్టుకుంటాం, మిమ్మల్ని చదివించాం, ప్రయోజకులను చేశాం, మీరు ఎదగండి ఇంకా అంతే. ఈ డబ్బు మొత్తాన్ని మేము ఏ ఆశయాల కోసం ప్రచారం చేస్తున్నామో ఆ సంస్థలకి ఆ వ్యక్తులకి మేము ఇస్తాం, మేము మా తర్వాత అని చెప్పి వీలునామా రాసి రిజిస్టర్ చేశారు. ఎవరన్నా ఉన్నారా ఇట్లా చేసేవాళ్ళు? ఆలోచించండి. ఆ ఆస్తి మొత్తం కూడా ప్రజలకే, సమాజానికే సొంతం చేసింది. ఆ రకమైనటువంటి ఒక గొప్ప నిర్ణయం ఎవరు చేయగలిగారు? వీరేశలింగం చేయగలిగాడు, తర్వాత వీళ్ళు చేయగలిగారు. ఇంకా విచిత్రం ఏంటంటే, ఆ పిల్లలు తల్లిదండ్రుల యొక్క ఆలోచనని, తల్లిదండ్రుల యొక్క ఆ లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయటం, అది ఇంకా గొప్ప విషయం. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఈ ముసలికి చేదస్తం వెళ్ళకని చెప్పి ఆ డాక్యుమెంట్ తీసి అవతల పడేసి వాళ్ళు అనుభవించవచ్చు ఆ ఆస్తుల్ని. కానీ మా అమ్మ నాన్న ఇది కోరుకున్నారు కాబట్టి అది జరగాలి అనుకున్నారు. ఒక్క రూపాయి కూడా వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ ఆస్తి నుంచి తీసుకోకుండా మొత్తం సమాజానికి అందేలా చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు. ఇలాంటి సంతానం ఎక్కడ ఉంటుంది? అది కూడా ఆలోచించాలి. వాళ్ళ ఆస్తికులే, నాస్తికులు కాదు. నాకు తెలిసి వాళ్ళ సంతానంలో నాస్తికులు లేని వాళ్ళు ఎవరు లేరు. కానీ వాళ్ళు చేసి వాళ్ళలో ఉన్నటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో, ఆ విలువలు, నైతిక విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు పెంచారు. ఆ విలువలతో వాళ్ళు పెరిగారు. అది వాళ్ళ కోరిక, తల్లిదండ్రుల కోరికని తల్లిదండ్రులే అనుకున్నట్టే జరగాలి అని అనుకున్నారు వాళ్ళు. దాన్ని గొప్పగా మనం చెప్పుకోవాల్సిన అవసరం. మొన్నే సుబ్బమ్మ గారి అబ్బాయి, పెద్ద అబ్బాయి కామేశ్వరరావు గారు మరణించారు. మన పత్రికలో చూసుంటారండి, ఆయన గురించి రాశాం. కామేశ్వరరావు, మల్లాది కామేశ్వరరావు, కేఆర్ మల్లాది అంటారు. ఆయన నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఆయన ఆస్తికుడు, మనలాగా నాస్తిక విశ్వాసాలు లేవు, కానీ ఆయనలో విలువలకు కట్టుబడి ఉండే లక్షణం ఉంది. అమ్మా నాన్నల యొక్క ఆశయాలు ఏమిటో వాటిని మనం అమలు చేయాలి అనే విలువలకు కట్టుబడి ఆయన ఆ విధంగానే చేశాడు. సుబ్బమ్మ గారు చనిపోయినప్పుడు ఆమె ముందే చెప్పినట్టుగా, అరే నా శరీరాన్ని వైద్య కళాశాలకి ఇచ్చేయి, నా కళ్ళను కూడా దానం చేయి అని చెప్పింది. చక్కగా అట్లాగే చేశాడు. ఆస్తికులు చేయరు ఆ పని, కానీ మా అమ్మ అలా అనుకుంది కాబట్టి అలా జరగాలి అంతే. శ్రీశ్రీ లాంటి మహాకవి వీలునామా రాశారు. ఆ వీలునామాని మేము అచ్చు కూడా వేశాం. ఆయన రచనల్లో ఆయన శ్రీశ్రీ సర్వస్వ కవితా సంపుటాల సర్వస్వాల్లో కూడా ఉన్నది. ఏమన్నాడు? నేను చనిపోయిన తర్వాత నా మృతదేహాన్ని విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్కి ఇవ్వాలి అని రాశాడు. ఇచ్చారా? ఇవ్వలా. ఆయన రెండవ భార్య, ఆ పిల్లలు మేము సనాతన సంప్రదాయాల ప్రకారమే చేయాలనుకున్నారు. మద్రాస్ బీచ్లో పురోహిత, అదే బ్రాహ్మణుని పిలిపించేసి ఆ సంస్కారాన్ని ఆయన చేశారు. అంతిమ సంస్కారం ఆయన కోరిక నెరవేర్చరా శ్రీశ్రీకి. మరి పిల్లలు, సుబ్బమ్మ గారి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను కోరిక ఆ విధంగా చేయటం అనేటువంటిది ఆ విలువలకి కట్టుబట్టం. ఇది మనం గుర్తించాల్సింది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, విలువలు చాలా ఇంపార్టెంట్. ఇక ఈ సంస్థకు సంబంధించిన మన మానవ వికాస్ వేదిక సుబ్బమ్మ గారి
ఈ కుటుంబానికి ఉన్నటువంటి కొన్ని విషయాలు మీకు చెప్పాలి. మానవ వికాస వేదిక చేస్తున్న కార్యక్రమాలని 2005 నుంచి సుబ్బమ్మ గారు గమనించారు. 2004 సెప్టెంబర్లో ఇది పెట్టాము. 2-3 నెలలు అన్ని జిల్లాల్లో కన్వీనర్లని కార్యకర్తల్ని ఎంచుకొని కమిటీలు చేసుకున్నాము. 2005 జనవరిలో మొదటి మహాసభ పెట్టాము హైదరాబాద్లో. రాత్రి చూశారు వీడియోలు, ఇక్కడ ఉన్నవాడు వీడియోలో చూశారు. ఆ పెట్టినప్పుడు సుబ్బమ్మ గారు వచ్చారు ఆ సభకి. అమ్మా, మేము ఇట్లా పత్రిక నడపబోతున్నాము, మా పత్రిక పేరు మానవ వికాసం, మా సంస్థ పేరు మానవ వికాస వేదిక అని చెప్పారు. చెప్తే వెంటనే పర్సులో నుంచి 3,000 రూపాయలు తీసి పత్రికకి ఇది వాడండి అని ఇచ్చింది. మానవ వికాసం అనే పత్రికకు వచ్చినట్టు మొట్టమొదటి డొనేషన్ సుబ్బమ్మ గారు ఇస్తూ ఒక మాట ఉంది. ఏమందంటే, నాకు చాలా ఇష్టమైన పదం వికాసం అనేది, ఎందుకంటే నేను వికాసం అనే పత్రిక నడిపా అంది. మీ సంస్థ పేరులోనూ మీ పత్రిక పేరులోనూ వికాసం ఉంది అంది. తర్వాత ఈ మానవ వికాసం పత్రిక కంటిన్యూ కాలేదు. ఎందుకు కాలేదు? రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఢిల్లీలో ఉన్న రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ వాళ్ళు అది ఇవ్వలేదు. ఆల్రెడీ గుజరాత్లో మానవ వికాస్ అనే పత్రిక ఉందండి, దీనికి ఇవ్వలేమని చెప్పేశారు. సరేలే, అది హిందీలో ఉందనుకుంటా, హిందీలోనో గుజరాతీలోనో అనుకోని సరే మనకి మేము పెట్టినటువంటి ఈ స్వేచ్ఛాలోచన అనేటువంటి దాన్ని తీసుకొని సెలెక్ట్ చేసి ఇచ్చారు. అప్పుడు సుబ్బమ్మ గారి దగ్గరికి వెళ్ళాం. అమ్మ, ఇట్లా పేరు మార్చామని అంటే అప్పుడు ఇంకో 3,000 ఇచ్చింది. ఇచ్చేసి స్వేచ్ఛాలోచన పెట్టారు కదా, నేను స్త్రీ స్వేచ్ఛ అనే పత్రిక నడిపా అని అప్పుడు ఇచ్చింది. ఆ విధంగా మనకి అప్పటి నుంచి ఉంది. తర్వాత అబ్జర్వ్ చేసింది మన సంస్థ యొక్క కార్యక్రమాలని. తర్వాత ఇట్లా మహాసభలు ఎక్కడైతే పెడుతున్నామో అక్కడ అన్ని చోట్ల ఇన్వైట్ చేసామని, కానీ రాలేకపోయారు. వాళ్ళ అబ్బాయి మళ్ళీ కామేశ్వరరావు గారు మాత్రం అబ్జర్వ్ చేశారు మనల్ని, మన పత్రికలో వచ్చే వార్తలు, తర్వాత ఇవన్నీ చేశాడు. చేసి ప్రతి సంవత్సరం ఆమె అవార్డు ఇచ్చింది, చాలామందికి ఇచ్చింది. తన ఆస్తిని అవార్డు రూపంలో పనిచేసింది. ఇస్తున్నప్పుడు 2008లో మానవ వికాస వేదికని సెలెక్ట్ చేశారు సుబ్బమ్మ గారి అవార్డుకి. డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి చేతుల మీదుగా ₹1,00,000 అవార్డుని మానవ వికాస వేదికకి ఇచ్చింది. తర్వాత ఏమైంది, సుబ్బమ్మ గారి ఈ అవార్డు ఫంక్షన్లో మన కార్యకర్తలు వచ్చారు, విక్రమ్ గారు, లక్ష్మి, ఇట్లా మన కార్యకర్తలు చాలామంది వచ్చారు. అందులో నేను మాట్లాడుతూ కొన్ని అంశాలు చెప్పాను. మానవ వికాస వేదిక లక్ష్యాలు ఇవి, ఇందుకోసం పనిచేస్తుందని చెప్పాను. అది మరి ఎందుకు వాళ్ళ దృష్టిలో పడిందో కానీ 2 రోజుల తర్వాత నన్ను పిలిచారు, ఆయన కామేశ్వరరావు గారు పిలిచారు, ఫోన్ చేసి పిలిచి, అమ్మగారు మీకు డొనేషన్ ఇవ్వాలనుకుంటున్నారు, ఏదన్నా ఒక ఆఫీస్ లాంటిది పెట్టుకుంటామంటే ఇస్తాను అన్నాడు. అది చాలా సంతోషం ఇస్తుంది నాకు. అప్పుడు ఏం చేసామంటే, సరే సార్ మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దాం. మరి అది మాకైతే మేము ఇంజనీర్, ఆయన ఇంజనీర్, సివిల్ ఇంజనీర్, మాకు ఈ విషయాలు తెలియ, ఇంజనీర్లను కాదు మేము, కొంచెం మీరు కూడా హెల్ప్ చేయండి అంటే డెఫినెట్గా నేను మీతో వస్తాను, మనందరం కలిసి వెతుకుదాం, ప్లేస్ వెతుకుదాం, వెతికిన తర్వాత దాన్ని కన్ఫర్మ్ చేసుకుందాం, దానికి ఎంత అవుతుందో చూద్దాం, అప్పుడు మేము అమ్మగారికి చెప్తాను నేను అన్నాడు. ఆ రకంగా మొదలైంది ఈ సెంటర్ అన్వేషణ. మొట్టమొదట ఘటకేశ్వర ప్రాంతంలో తిరిగాం. తర్వాత అటు నుంచి విష్ణుచారి గారు అని ఒక ఆయన ఉండేవాడు మా కార్యకర్త, ఆయన బీబీ నగర్ దగ్గర, బీబీ నగర్ అన్న భువనగిరి మధ్యలో కొన్ని ఏరియాలు చూపించాడు. ఆ ఏరియాలు చూసాం, ఏవి నచ్చలేదు. అటు పోయాం, మన ఈ రోడ్డు అవతలకి, అటు నచ్చలేదు. జనహర్షాలో చూసాం, అది నచ్చలేదు. చివరికి ఆయనకి ఈ ప్లేస్ నచ్చింది. కామేశ్వరరావు గారు రోడ్డుకి దగ్గర ఉంది, మీ దగ్గరికి ఎవరన్నా రావాలన్నా పోవాలన్నా ఇబ్బంది పడకూడదు, ఇది విజయవాడ రోడ్డుకి దగ్గర ఉంది, ఇది బాగుంది తీసుకుందాం అన్నాడు. ఓకే అన్నాం. ఆ రకంగా తీసుకెళ్ళటం, సుబ్బమ్మ గారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పడం. ఈ ప్లేస్ చూడటానికి మేమిద్దరమే కాదు, బాబు గోగినేని వచ్చారు చూడటానికి, ఆయన నచ్చింది, ఆయనకి నచ్చింది. రెండోది గురజాల సీతారామయ్య గారు తెనాలి, మన జస్టిస్ రాధారాణి గారి ఫాదర్, ఆయన ఇచ్చారు. కోటపాటి మనోహర్రావు గారు వచ్చారు, ఆయన హ్యూమనిస్ట్. ఇట్లా ఒక 7-8 మంది దీన్ని సెలెక్ట్ చేసి అందరూ ఓకే అయిన ప్లేస్ ఇది ఒకటే. అందువలన దీన్ని సెలెక్ట్ చేసి రిజిస్ట్రేషన్ చేయటం. ఆమె అప్పుడు ఒక 15 లక్షల రూపాయలు ఇచ్చారు. ఆ 15 లక్షలతో దీన్ని కొనడం, రిజిస్ట్రేషన్ చేయటం. రిజిస్ట్రేషన్ తర్వాత ఒక 7 లక్షలు, స్థలానికి 8 లక్షలు అయింది. ఎందుకంటే 1050 గజాలు స్థలం, 9 లక్షల చిల్లర స్థలానికి అయింది. రిజిస్ట్రేషన్తో కలిపితే 10 దాటింది. చేశాడు. ఆ 5 లక్షలు తక్కువ అయింది, అంటే కన్స్ట్రక్షన్కి తక్కువ అవుతుంది డబ్బులు అనుకున్నప్పుడు మళ్ళీ 1 లక్ష రూపాయలు వాడు ఇచ్చారు.
ఆ రకంగా ఈ బిల్డింగ్ కంప్లీట్ అయింది. సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 36 లక్షలు ఇచ్చారు. కానీ ఎందుకు? మహిళల విభాగానికి, మహిళా సమస్యల మీద ఎవరైనా రీసెర్చ్ చేస్తే చేయడానికి ఒక విభాగం ఉండాలి, ఆ విభాగానికి కావాల్సిన బిల్డింగ్ నేను ఇస్తానని చెప్పి ఆ 36 లక్షలు ఇచ్చారు. దాని ప్రారంభోత్సవానికి ఆమె లేరు, కానీ నేను, విజయలక్ష్మి గారు కొంతమంది వెళ్ళాం ఆ బిల్డింగ్ ప్రారంభోత్సవం. సో ఆలోచించండి, ఆమె ఏదైతే అనుకుందో అది చేసింది. తన డబ్బు, తనకున్న ఆస్తి మొత్తం జనానికి చేసింది, సమాజపరం చేసింది. ఇది ఆమెలో ఉన్న ఒక కమిట్మెంట్. విశాఖపట్నంలో ఒకసారి మన హైదరాబాదులో రమీజాబీ హత్య ఉదంతం జరిగింది. రమీజాబీ కేసు జరిగినప్పుడు విశాఖపట్నంలో మేము, అప్పుడు నేను అక్కడే ఉంటాను, అక్కడ ఏం చేసామంటే ఒక ఊరేగింపు తీసి ఆమె మీద ఒక సభ పెడుతున్నాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పోలీసుల హత్యకు వ్యతిరేకంగా పెడుతున్నప్పుడు సుబ్బమ్మ గారిని గెస్ట్గా పిలిచాం. అప్పుడు నాకు పరిచయం లేదు సుబ్బమ్మ గారు. గెస్ట్గా పిలిచాం. జగదాంబ సెంటర్లో లైబ్రరీ, జిల్లా సెంట్రల్ లైబ్రరీ, జిల్లా కేంద్ర గ్రంథాలయం ఉంది. ఆ కేంద్ర గ్రంథాలయం మేడ మీద మీటింగ్ పెట్టాం. మీటింగ్ పెడుతుంటే పోలీసులు వచ్చారు. ఈ మీటింగ్ పెట్టడానికి వీల్లేదన్న. ఎందుకు పెట్టకూడదు అంది సుబ్బమ్మ. ఆమె ఉంది అప్పటికి రెడీగా, స్పీకర్గా వచ్చింది. ఎందుకు పెట్టకూడదు మేము అని అడిగింది. మేమందరం కామ్గా ఉన్నాం. అరే పోలీసులు వచ్చారు, లాఠీ చార్జ్ చేస్తారు, అరెస్ట్ చేస్తారేమో అని. ఆమె వెంటనే ఎదురు తిరిగింది. ఎందుకు పెట్టకూడదు చెప్పు, కారణం చెప్పాను. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు చేస్తున్నారని. ప్రభుత్వం అంటే ఎవరు? మేము కాదా? మా సమస్యలనే మేము పెట్టుకుంటున్నాం, ప్రజల సమస్య ఇది. ఒక స్త్రీని పట్టుకొని మీరు పోలీసులు చంపుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా అని నిలదీసింది పోలీసుని. ఎవరు మాట్లాడలా, పోలీసుల్లో కూడా ఎవరు మాట్లాడలా. తిరిగి చివరికి ఏమన్నాడంటే ఎస్ఐ ఆయన, అమ్మ ఇంక నేను మీతో వాదించలేం కానీ పెద్దగా చెప్పకండి, లోపల చెప్పుకోండి, పెద్దగా అందరికి వినపడేట్టు చెప్పకండి, లోపల చెప్పుకోండి, మీ గొంతు అసలు చాలా పెద్దది అని వెళ్ళిపోయాడు. అది సుబ్బమ్మ. సో ఇలా ఎన్నో జ్ఞాపకాలు, లైఫ్ హిస్టరీ చదువుతుంటే కూడా చాలా విషయాలు వస్తాయి. ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే, కొన్ని చోట్ల కొన్ని స్థలాలు కొన్నారని. చీరాల్లో ఒక 1/2 ఎకరమో 30 ఎకరమో బీచ్ ఒడ్డునే కొన్నారు. జనవాడలో 3 ఎకరాల పొలం కొన్నారు సుబ్బమ్మ గారు. 3 ఎకరాలు 2 ఎకరాలు గుర్తులేదు నాకు, కొన్నారు. అది ఏమైనాయో తెలియదు. దాని ఆచూకీ వీళ్ళని అడిగాను నేను, ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే మనం ట్రై చేద్దాము అని అంటే కూడా ఎక్కడున్నాయో తెలియదు. అట్లా పోయినాయి. అంటే పట్టించుకోకపోతే ఇలా అన్యాక్రాంతం అయిపోయే ప్రమాదాలు ఉన్నాయి. వాళ్ళు పట్టించుకోరు. ఈ ఉద్యమాల గొడవల్లో పడిపోయి కొన్నారు, వదిలేశారంతే. అవి అట్లా పోయి ఇట్లాంటివి ఇంకా ఉన్నాయి. వీళ్ళు రామ్మూర్తి గారు, మన కామేశ్వరరావు గారు చెప్పేవారు నాకు. రామ్మూర్తి గారు ఆ రోజుల్లో వాళ్ళ తాతగారి, రామ్మూర్తి గారి తాతగారి కాలంలో గవర్నమెంటు, బ్రిటిష్ గవర్నమెంటు వీళ్ళకి ఒక అగ్రహారం ఇచ్చింది. ఆ అగ్రహారం ఎక్కడనుకున్నారు? గుంటూరు పక్కనే గోరంట్ల, గుంటూరు పక్కనే ఉన్న ఒక విలేజ్ అనమాట గోరంట్ల. ఆ అగ్రహారం ఇచ్చారు వీళ్ళకి. దాని డాక్యుమెంట్స్ కోసం కామేశ్వరరావు గారు చాలా ట్రై చేసి చివరికి సంపాదించారు. ఒకరోజు పిలిచి నాకు చూపించారు, ఇదిగో మా అగ్రహారం డాక్యుమెంట్స్ అని. అగ్రహారం అంటే ఏంటనుకున్నారు? ఆ గ్రామం మీద పూర్తిగా వీళ్ళ కుటుంబానికి హక్కు ఉంటుంది. అందులో వచ్చే ట్యాక్సెస్ అన్ని వీళ్ళే అనుభవించవచ్చు. కొంత పార్టీని గవర్నమెంట్కి, బ్రిటిష్ గవర్నమెంట్కి ఇవ్వచ్చు, మిగిలినంతా వీళ్ళకే హక్కు ఉంటుంది. అలాంటి కుటుంబం నుంచి వీళ్ళు వచ్చారు. మానవ హక్కుల కోసం నిలబడి ఆ సిస్టమ్ని వ్యతిరేకించారు. అది ఆ సిస్టమ్నే వ్యతిరేకించారు, అగ్రహార సిస్టాన్నే వ్యతిరేకించారు. సో సుబ్బమ్మ గారిలో ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా కాలాతీతం అయిపోయాడండి. మీకు ఇంకోటి తెలుసా? సుబ్బమ్మ గారు సినిమాల్లో నటించారని తెలుసా? అయితే చిన్న చిన్న 2 minutes 5 minutes రోల్స్ అంతే. భద్రం కొడుకు అనేది, ఇంకేదో ఓ భార్య కథ, ఇట్లాంటి కొన్నిట్లో ఉన్నారు, చూడొచ్చు. ఆ ఉపన్యాసం ఇస్తుంటారు స్త్రీల హక్కుల గురించి. 10 సినిమాల్లో నటించారు. ఆ లిస్ట్ ఉంది నా దగ్గర.
ఓకే, సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి అని మిత్రుల స్పీకర్లు కూడా మాట్లాడతారు కాబట్టి ఇంతటితో విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.